రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూడి గ్రామంలో హనుమాన్ ప్రతిష్టలో భాగంగా అర్చకులు రఘురామ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రజా ప్రతినిధులు ఈ హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం పూజ హవనం, మధ్యాహ్నం మూల మంత్రం హవనం చేశారు. అనంతరం విగ్రహాలకు ధాన్య దివాసం, పుష్ప దివాసం, శయాదివాసం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, నర్సయ్య, దోమట్టి నర్సయ్య భక్తులు పాల్గొన్నారు. స్వామి దేవాలయం నారాయణపురం గ్రామంలో పురాతనమైనటువంటి ఆలయాన్ని నూతనంగా నిర్మించి నూతన మందిరంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. అత్యంత వైభవంగా నిన్నటి నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. నిన్న సాయంత్రం జలాదివాసం జరిగింది. ఇప్పుడు ప్రధాన కలశ దేవతా హవనాలు మధ్యాహ్నం ధరకు జరిగి ఆ తర్వాత మూలమంత్ర హవనాలు, సాయంత్రం 6 గంటలకు ధాన్యాదివాస, శయ్యాదివాస, పుష్పాదివాసములు, షోడశ తత్వన్యాసం జరుగుతాయి. భక్తులంతా అంత్య భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ భక్తులందరికీ, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.